అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నెల్లిమర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే లోకం నాగమాధవి గారు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఈరోజు చూసుకుని మీరు ప్రజావాణి పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలు ఎటువంటి స్పందన వస్తుంది? ప్రజలైతే ఈసారి కూటమి ప్రభుత్వాన్ని చాలా పెద్ద హై ఎక్స్పెక్టేషన్తో గెలిపించారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అభివృద్ధి అనేది ఆంధ్రప్రదేశ్లో రావాలంటే మేమే నాయకులుగా వస్తేనే అవుతుంది అన్న విశ్వాసంతో ఈరోజు గెలిపించడం జరిగింది. నెల్లిమల్లలో అయితే 45 ఏళ్ల చరిత్రను నేను తిరిగి రాశానని ప్రజలందరూ చెప్తున్నారు. కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు అది నాతో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందుకనే మనం ఈరోజు నిధుల కొరత చాలా ఎక్కువగా ఉన్నది. అది ప్రజలకు కూడా తెలుసు. ఎందుకంటే నేను ప్రతి డిపార్ట్మెంట్తో రివ్యూ చేస్తున్న ప్రతి డిపార్ట్మెంట్ దగ్గర కూడా మనం ఎక్కడ చూసినా పెండింగ్ బిల్స్ పే చేయాలి. అలాగే మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా ఇంటర్ ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. జనవరి టు మే టైం ఫ్రేమ్లో ఏం చేశారంటే రకరకాల ప్రాజెక్ట్స్ శాంక్షన్ చేసేసి రోడ్లు కానీ కాలువలు కానీ టెండర్లు కూడా క్లోజ్ చేసి అగ్రిమెంట్స్లోకి ఎంటర్ అయిపోయారు. అదేంటంటే కాపాడుతుందని చెప్పి హై కాస్ట్ అగ్రిమెంట్స్ కనిపిస్తున్నాయి చాలా మటుకు. వాటన్నిటినీ కూడా మనం కూలంకషంగా చూసి ఇవన్నీ మనం తిరిగి మళ్ళీ చేయాలి అన్న పరిస్థితి ఏర్పడుతున్నది. ఎందుకంటే రోజు రోజుకి ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగిపోతున్నది, అలాగే క్వాలిటీ తగ్గిపోతున్నది. ఎక్కడ చూసినా ఇప్పుడు జల్ జీవన్ మిషన్ తీసుకున్నాం అనుకోండి, ప్రతి ఇంటి దగ్గర ఇంటికో కొళాయి అని చెప్పి కొళాయి వేసి సిమెంట్ రోడ్లు అన్నీ బదులు కొట్టేశారు. కానీ ఎక్కడ ఇన్పుట్ లేదు, ఆ కొళాయిలోంచి చుక్క నీరు లేదు. చాలా పైపులు కూడా బదులైపోతున్నాయి. క్వాలిటీ కంట్రోల్ పాస్ అవ్వట్లేదు ఏ పైపు కూడా ఈరోజు. కాబట్టి ఈ సమస్యలన్నింటినీ మనం అధిగమిస్తూ ఖచ్చితంగా వచ్చిన ప్రతి రూపాయిని కూడా ప్రజల కోసం ఖర్చు పెట్టేలాగా ప్రగతి బాటలో తీసుకెళ్లేలాగా ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అటు పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్తున్నది ఒకటే, ప్రతిదానికి కూలంకషంగా చూడండి, ఎక్కడా కూడా అవినీతి జరగకుండా చూడండి, క్వాలిటీకి హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వండి ఏ ప్రాజెక్టులోనైనా కూడా. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సీఏ సిఎంఏ కోర్సులు. సీఏ సిఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. అలాగే వెల్త్ క్రియేషన్ అనేది పెద్దపీట వేస్తాం. ఎక్కడెక్కడైతే మనం ఇన్వెస్టర్స్ని తీసుకొస్తాం, ఎలా అయితే వాటితో స్థాపిస్తాం, మళ్ళీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాం అన్నది. ఎందుకంటే 5 ఏళ్లలో ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేక చాలా కంపెనీలు పక్క రాష్ట్రాల్లో పెట్టేసుకుంటున్నాయి. దానివల్ల ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇంకా తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది. కాబట్టి దాన్ని కూడా మనం అధిగమించి ముందుకు తీసుకెళ్లే దిశగా తీసుకెళ్తున్నాం. ప్రజల్లో అయితే చాలా ఎక్కువ హై ఎక్స్పెక్టేషన్ ఉంది. దాన్ని మేము ప్రతిరోజు ఎలా మీట్ అవ్వాలన్న తపనతోనే ఈరోజు పనిచేస్తున్నాం అన్నట్టుకు ప్రజలకు చెప్పడం జరుగుతున్నది. అంటే మీ నియోజకవర్గానికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఎస్పెషల్లీ మీ నియోజకవర్గంలో ఎక్కువ ఆర్థిక వనరులు కూడా ఎక్కువ ఉన్నాయి, అదేవిధంగా సమస్యలు కూడా అదేవిధంగా ఎక్కువ ఉన్నాయి. అయితే ఎన్నింటిని ఏ విధంగా అధిగమిస్తారు? అన్ఫార్చునేట్లీ ఏమైందంటే మాకు ఎయిర్పోర్ట్ ఒకటి వచ్చింది. ఆ ఎయిర్పోర్ట్ నిర్మాణం కూడా 10 ఏళ్ల నుంచి అలాగే కుంటుపడుతూ వచ్చి ఇప్పుడు మొదలెట్టారు. ఏదో ఒకటి అవుతుందన్న కాన్ఫిడెన్స్ కూడా ఉన్నది. ఎందుకంటే ఏవియేషన్ మినిస్ట్రీ కూడా మనకు ఉత్తరాంధ్రకి ఇవ్వడం వల్ల దానివల్ల సపోర్టింగ్ స్ట్రక్చర్ అంతా చాలా బాగా ఫార్మ్ అయ్యేటట్టు చూసుకునే బాధ్యతని నేను తీసుకుంటున్నాను. ఎందుకంటే అది మనం చెయ్యాలి. ఎయిర్పోర్ట్ ఉండడం వల్ల మనం ఎలాంటి ఎక్స్పోర్ట్స్ చేస్తాము, దాని విధంగా ఎలాగ పరిశ్రమలు తీసుకొస్తాం, అటు ఫార్మర్కి ఇటు అలాగే చదువుకున్న వాళ్ళకి వివిధ రంగాల వాళ్ళకి అనుసంధానం చేస్తూ మనం ఎలా ముందుకు తీసుకెళ్తాం. ముఖ్యంగా మత్స్యకారులు నేను ఎప్పుడు వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను. అవన్నీ చేస్తూ వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి ఖచ్చితంగా ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం. ఎందుకంటే మన పెన్షన్లు అయితే మటుకు 1వ తారీఖున అందరికీ ఇవ్వడం జరిగింది. కానీ దాని వెనకాతలు చాలా అవినీతి ఉందని రోజు రోజుకి తెలుస్తున్నాయి రిపోర్ట్స్. ఎందుకంటే ఆ పెన్షన్లు అనేవి అర్హులు లేని వాళ్ళకు కూడా ఇచ్చారు. దాన్ని మనం వెలికి తీయాలి. ఇప్పుడు వెలికి తీసి, ఎందుకంటే కొంతమంది ప్రజాప్రతినిధులకు కూడా ఇచ్చేసారు అందులోనే, వాళ్ళ కుటుంబాలకు కూడా. ఇవన్నీ మనం వెలికి తీసి ఎక్కడికక్కడ మనం మన ట్రెజరీని కాపాడుకుంటూ జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళి చాలామంది పేదవాళ్ళకి తీసేశారు, వాళ్ళకి వచ్చేటట్టు చేయాలి. అలాగే 1వ తారీఖున మాట తప్పకుండా అందరికీ జీతాలు ఇచ్చాం. కాబట్టి మా మీద బాధ్యతగా ఉన్నవన్నీ చక్కగా చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అలాగే నేను చెప్పే సంపద సృష్టించే దిశగా కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేస్తున్నారు. అది మనకు చాలా ఇంపార్టెంట్. ఈరోజు అది చేసిన రోజే మనకి ఏ ప్రాబ్లం ఉండదు, ఖచ్చితంగా ముందుకెళ్తుంది. ఇందాక మన మినిస్టర్ గారు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు మాకు కూడా ఆల్రెడీ చెప్పారు, ఇది 10 సంవత్సరాల జర్నీ. 10 సంవత్సరాలు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ఉండి తీరుతుంది. ప్రజలు మళ్ళీ పెద్దపీట వేస్తారు. ఎందుకంటే అదే దిశగా
ప్రతి అడుగు వేస్తామని కూడా ప్రజలకు చెప్పడం జరుగుతుంది. అది అప్పుడే ఆంధ్రప్రదేశ్ మళ్ళీ నెంబర్ 1 స్థానంలో వస్తుందని కూడా మేము విశ్వసిస్తున్నాం. అంటే ప్రధానంగా ఇంకోటి మీ నియోజకవర్గానికి సంబంధించి టోల్ గేట్ అయితే ఒక సమస్యగా ఇప్పుడు మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ టోల్ గేట్ అయితే ఇప్పుడు విజయనగరంకి వచ్చే లైన్లో ఉన్నటువంటి టోల్ గేట్ని ఎత్తివేయాలని చెప్పేసి అంటున్నారు. దానిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? యాక్చువల్గా టోల్ గేట్ మా దాంట్లోకి రాలేదు, కానీ జొన్నాడ అని పెట్టారు దానికి పేరు మటుకు. అది విజయనగరంలోకి వస్తున్నది. దాని మీద అది అంత హడావిడిగా ఎప్పుడు కట్టారు, ఎప్పుడు ఓపెన్ చేశారు అన్నది కూడా మాకు చాలా, ఎందుకంటే మేము ఎలక్షన్ హడావిడిలో ఉన్నప్పుడు జరిగిపోయింది ఇదంతా. బట్ అది విశాఖపట్నం వెళ్ళడానికి ప్రధాన రహదారి కాబట్టి వాళ్ళు అసలు అక్కడ ఎందుకు టోల్ గేట్ పెట్టారు, ఏ రోడ్డుని వాళ్ళు అభివృద్ధి చేయడానికి? ఎందుకంటే నార్మల్గా టోల్ గేట్స్ నేషనల్ హైవే ఇచ్చేది ఏంటంటే వాళ్ళు రోడ్డు కట్టిన తర్వాత అక్కడ పన్ను అనేది తీసుకుంటారు. అక్కడ ఏ రోడ్డు కట్టలేదు. ఆ జంక్షన్ ఎందుకు పెట్టారు దాని మీద మేమందరం కలిపి ఖచ్చితంగా మాట్లాడతాం. కలెక్టర్ గారితో మాట్లాడి అవసరమైతే దాన్ని మూసివేసే దిశగా తీసుకెళ్ళి ఇంకో దగ్గర కట్టే దిశగా చూస్తాం. ఎందుకంటే అది NHA, అది నేషనల్ హైవేస్ అథారిటీది కాబట్టి ఖచ్చితంగా ఏం జరిగింది, తప్పు ఎక్కడ జరిగిందని కూడా చూస్తాం. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో తీసుకుని వెళ్తాము. అయితే ప్రధానంగా ఇంకోటి చూసుకుంటే కూటమి ప్రభుత్వం అనేది ఇంకా ఇక నుంచి అయితే కంటిన్యూగా అయితే 10 సంవత్సరాల పాటు కలిసే ఉంటుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక నుంచి చూసుకుంటే నియోజకవర్గ ప్రజలంతా అభివృద్ధి ధ్యేయంగా అయితే మీరు పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది చెప్తున్నారు మనతో పాటు. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.